కాబట్టి మట్టల ఆదివారం యొక్క విశేషత ఏవండి, అది ఎలా ముందుగా ప్రవచించబడిందో, ఆ తర్వాత అది ఎక్కడి నుంచి తీశారో ఆ మాటని ఏవండి, దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. జకరియా గ్రంథం 9:9 కూడా ముందుగానే ప్రవచించబడింది. దాదాపుగా సుమారు 450-500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి, ఆ కాలంలో రాయబడినటువంటి గ్రంథం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చూడండి ప్రియులారా, ముందుగానే ఏవండి ప్రవచించబడినటువంటి వాక్యం ప్రియులారా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి ఏవండి, ఆయన దాదాపుగా 300 ప్రవచనాలను, 300 కంటే పైనే ప్రవచనాలను యేసు ప్రభువారు ఏం చేశారు, నెరవేర్చారు ప్రియులారా. ఆయన ప్రతి అడుగులో కూడా చాలా లోతైనటువంటి ఆత్మీయ భావం ఉంటుంది. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏవండి ప్రతి అంశంలో కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉంది, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏవండి సంతోషించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించుడి అని ఫిలిప్పీకి రాసిన సువార్తలో పౌలు గారు పలికారు. కాబట్టి బహుగా మనం సంతోషపడాలి ప్రియులారా. ఏవండి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఏవండి నిజంగా మన హృదయంలో క్రీస్తు గనుక ఉంటే, నిజంగా మన హృదయంలో దేవుడు గనుక చర్య చేసుకుంటే, మనం ఎప్పుడూ కూడా సంతోషం ఉల్లాసంగా మన హృదయం ఏవండి ఎగసిపడే అలల వలె, ఏవండి గాలి తరంగాల వలె మన హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఏవండి ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది ప్రియులారా. మీలో ఎంతమంది ఆ ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని అనుభవించారో నాకు తెలియదు, కానీ ఏవండి ప్రతిరోజు కూడా ఏంటో తెలియదు, కానీ సంతోషం హృదయంలో తెలియని సంతోషం ఒకటి ఉంటుంది. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు ప్రియులారా? ఎంతమంది ఒక్కొక్కసారి మనం ఎత్తుక్కుంటాం, ఏంటి హృదయం ఎంత సంతోషంగా ఉంది, ఏదైనా సందర్భం ఉందా అని ఎత్తుక్కుంటాం. అలా ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు? చేతులు ఎత్తండి. నా హృదయంలో సంతోషంగా ఉంది, కానీ కారణం లేదు దానికి, అవునా కదా? హృదయంలో సంతోషం ఉంది, దానికి ఏమి లేదు, కారణం లేదు, అవునా? ఎంతమంది అనుభవించారు అది? ఏవండి దట్ ఈస్ అ మూమెంట్. ఏవండి యెరూషలేము వీధుల్లోనికి యేసు ప్రభువారు గాడిద మీద వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి సంతోషం ఇక్కడ రాయబడి ఉందో, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అని ఇక్కడ ఎలాంటి మాట రాయబడిందో ప్రియులారా. ఏవండి దేవుని ఆత్మ ఒక హృదయాన్ని తాకినప్పుడు కలిగే సంతోషమే హృదయంలో ఆ ఉల్లాసం ప్రియులారా. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఏవండి ఆ సమయంలో నువ్వు పరిశుద్ధంగా మార్చబడ్డావు, ఆ సమయంలో నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు, నీతిమంతురాలుగా మార్చబడ్డావు. ఎందుకని? దేవుని ఆత్మ నీలోనికి వచ్చింది కాబట్టి. ఎప్పుడు కూడా మనం దాన్ని విడిచిపెట్టకూడదు ప్రియులారా. అదే సంతోషాన్ని కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఏమండి ఒక దినాన్ని ఎక్కడికి వెళ్తాం, నిజమైనటువంటి ఈ లోకాన్ని ఏవండి క్షయమైన దాన్ని విడిచిపెట్టేసి అక్షయమైన దానిలోనికి మనం ప్రవేశిస్తాం ప్రియులారా. కాబట్టి ఏవండి సియోను నివాసులారా ఏవండి బహుగా సంతోషించండి, యెరూషలేము ఏవండి నివాసులారా ఏవండి బహుగా ఉల్లాసంగా ఉండండి అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది ప్రియులారా. వారందరూ కూడా యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల్లోనికి ప్రవేశించినప్పుడు అందరూ కూడా ఏమని పాడుతూ ఉన్నారు? హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చిన వానికి జయము. హోసన్నా అనేటువంటి మాటకి అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఏవండి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఇప్పుడే రక్షించు, సేవ్ us now ప్రియులారా. మమ్మల్ని ఇప్పుడే ఈ క్షణమే ఏం చేయి, రక్షించు. హోసన్నా అనేటువంటి మాటకి అర్థం ఏంటి? మమ్మల్ని ఇప్పుడే రక్షించు. హోసన్నా అనేటువంటి ఆ మాటని వారు పలుకుతూ ఉన్నారు ప్రియులారా. హోసన్నా జయము, మమ్మల్ని ఇప్పుడే రక్షించు, రక్షణలో జయముంది.
ఏవండి, దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు శాపాన్ని సృష్టించలేదు, పాపాన్ని సృష్టించలేదు, దురాశను సృష్టించలేదు. దేవుడు మానవుల్లో స్వేచ్ఛను మాత్రమే ఇచ్చాడు ప్రియులారా. ఆ స్వేచ్ఛనే దుర్వినియోగం చేసి మానవుడు దురాశలోనికి వెళ్ళిపోయాడు. ఆ స్వేచ్ఛనే ఉపయోగించుకొని మానవుడు నేత్రాశ, శరీరాశలోనికి వెళ్ళిపోయాడు, జీవపు డంబంలోనికి వెళ్ళిపోయాడు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని అపవాది పాపాన్ని సృష్టించాడు. ఆ పాపం ద్వారా లోకం అంతా కూడా ఏమైపోయింది? శపితం అయిపోయింది ప్రియులారా. కాబట్టి శాపం నుంచి మమ్మల్ని రక్షించు హోసన్నా, పాపం నుంచి మమ్మల్ని రక్షించు హోసన్నా. ఏవండి, అప్పుడే మాకు జయము, క్రీస్తులో ఉన్నవానికి జయము. ఏవండి, ఎవరైతే క్రీస్తులోనికి వెళ్తారో, ఎవరైతే ఆ గాడిద పిల్ల ఎక్కుతారో ప్రియులారా, ఏవండి, ఆ పేరట వచ్చిన వానికి జయము. ఉదయకాల సమయంలో నీకు జయము రావాలి. ఆనాడు యెరూషలేము వీధుల్లో క్రీస్తుకి హోసన్నా జయము అని పలికారు. ఈ ఉదయకాల సమయంలో నీకు పరలోకపు దూతలు, పరలోకపు సైన్యము ఏమని పలకాలి? హోసన్నా జయము అని పలకాలి ప్రియులారా. ఎందుకని? నువ్వు జయించబడ్డావు. 118వ కీర్తనలో ఏమని రాయబడి ఉంది? 23వ వచనం చూడండి. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. అది ప్రియులారా, హోసానా అనేటువంటి మాట అది ఎక్కడి నుంచి పుట్టింది అంటే, అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, ఈ కీర్తన 118వ కీర్తనలో ఏవండి, ఇక్కడ భక్తుడు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏవండి, అది యెహోవా వలన కలిగినది. ఆ రక్షణ ఎవరి వల్ల కలిగినది? యెహోవా వల్ల కలిగినది. ఏవండి, అలాగే అది మన కనులకు ఆశ్చర్యము ప్రియులారా. ఏవండి, ఆ తర్వాత ఏమని రాయబడి ఉంది? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము. చూడండి ప్రియులారా, భక్తుడు మొదటిగా పలుకుతున్న మాట ఏంటో తెలుసా? దయచేసి నన్ను రక్షించు. ఆ తర్వాత దయచేసి నన్ను అభివృద్ధిలోనికి తీసుకెళ్ళు. మనం ఏం చేస్తాం? రక్షణ ఇప్పుడు చచ్చిపోయే ముందు చేద్దాంలే ప్రార్థన ఏదో. ఏమంటే కొంతమంది తెలివితేటలు అనమాట. ఏంటి ఆ తెలివితేటలు ఏంటి? ఇంకా మనం ఎక్కడ పడిపోతామో తెలియదు కదా, ఎక్కడన్నా పడిపోతామేమో, ఎక్కడన్నా బలహీనం అయిపోతామేమో. లోకం కాదండి, మనం చెప్పలేం కదా. కానీ మనకేం చేస్తూ ఉంటారు? రివర్స్లో మనకి సలహాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఏవండి, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏవండి, ఎవ్రీ డే ఈజ్ ద బెస్ట్ డే ప్రియులారా. ఎప్పుడన్నా అనుకున్నారా మీరు టుడే ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని? ఈ దినమే చాలా శ్రేష్టమైనటువంటి దినం అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ప్రియులారా? మనం ప్రతిరోజు ఉదయం లేవగానే అనుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా, నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు అని. కాబట్టి ప్రియులారా, ఎక్కడి నుంచి బయలుదేరిన మాట ఏంటో తెలుసా? యెహోవా మమ్మును రక్షించు, సేవస్ నా వైపుడే రక్షించు అనే మాటకి అర్థం ప్రియులారా అది. కాబట్టి ఎంతమంది దేవుని యొక్క రక్షణలోనికి, దేవుని యొక్క నీడలోనికి ఎంతమంది ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు? ఏవండి, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? మన జీవితం రోజులు గడిచే కొలది ప్రతిరోజు కూడా ఒకరోజు సంతోషంగా మనం ప్రవేశిస్తాం, ఒకరోజు దుఃఖంలోనికి మనం ప్రవేశిస్తాం, ఒకరోజు శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాం, ఒకరోజు నష్టం గుండా మనం వెళ్తూ ఉంటాం, ఒకరోజు భయంకరమైనటువంటి వేదన గుండా, దిగులు గుండా మనం వెళ్తూ ఉంటాం. అవునా కదా? ఎంతమందికి అనుభవం అది? ప్రతిరోజు నేను అసలు సుఖంగా సంతోషంగా వెళ్తున్నానండి అన్నవారు ఎవరు ఉన్నారో చేయొద్దండి. ఎందుకని ఇది గుర్తు చేశానంటే, మనం దేవుని యొక్క రక్షణలోనికి ఎందుకని వెళ్ళాలి? దేవుని యొక్క శ్రమలోనికి ఎందుకని వెళ్ళాలి? యేసుప్రభువారు సిలువ ఎక్కే ముందు ఎందుకని ఆయన గాడిద మీదకి ఎక్కాల్సి వచ్చింది? యేసుప్రభువారు సిలువకు శ్రమలకి ముందుగా, యేసుప్రభువారు అప్పగించబడడానికి ముందుగా, యేసుప్రభువారు కొరడా దెబ్బలు తినడానికి ముందుగా ఆయన గాడిద పిల్ల ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో తెలుసా ప్రియులారా? ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక విషయం అర్థం చేయడానికి ఎందుకో తెలుసా? నువ్వు శ్రమల్లోనికి ప్రవేశిస్తావు, తెలియదు కదా రేపొద్దున ఏమవుతుందో నీకు. అవునా కదా? రేపొద్దున నీకు తెలియదు కాబట్టి ఈ రోజే, ఈ క్షణమే హోసన్నా అనుకోవాలి.
ఈ క్షణమే నువ్వు రక్షణ ఎత్తుక్కోవాలి. ఈ క్షణమే నీలోనికి ఏం రావాలి? పాప క్షమాపణ రావాలి. అప్పుడు నీ శ్రమలోనికి ప్రియులారా నువ్వు ప్రవేశించినప్పుడు, దేవుని రక్షణతో నువ్వు ప్రవేశించినప్పుడు, అప్పుడు నువ్వు యెహోవా మాకు అభివృద్ధి కలిగించము ప్రియులారా. చాలామంది శ్రమలోనికి ఎలా ప్రవేశిస్తారు? హృదయం కడగబడకుండానే. చాలామంది శ్రమ దినాల్లోనికి ఎలా ప్రవేశిస్తారు? హృదయంలో పాపాన్ని నింపుకునే ప్రియులారా. నీకు జయం ఎలా ఉంటుంది? దేవుడు నీకు జయాన్ని ఎలా ఇస్తాడు? మనం రక్షణ నింపుకొని ప్రవేశించినప్పుడు ఆ శ్రమల్లోనికి, ఆ ఇబ్బందుల్లోనికి, ఆ దుఃఖంలోనికి, అప్పుడు నీ దుఃఖం సూటిగా ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. అప్పుడు నీ శ్రమలు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అప్పుడు నీ హృదయంలో ఎవరు ఉంటారు? క్రీస్తు ఉంటాడు. అప్పుడు దావీదు కుమారునికి జయము. అప్పుడు నీ శ్రమల మీద నీకు జయము. అప్పుడు నీ దుఃఖం మీద నీకు జయము. అప్పుడు నీకున్న ప్రతి పరిస్థితి మీద నీకు జయము. అప్పుడు నీకున్న అప్పుల బాధ మీద, అప్పుడు నీకున్న శోధనల మీద, ప్రతి దాని మీద ఎవరు జయాన్ని ప్రకటిస్తారు? క్రీస్తు జయాన్ని ప్రకటిస్తాడు ప్రియులారా. ఏవండి, ఎంతమంది దేవుని రక్షణలో లేకుండా నీ పరిస్థితుల్లోని కనుక నువ్వు ప్రవేశిస్తే అనేక శ్రమలు మనలో ఏం చేసుకుంటాయి? చోటు చేసుకుంటాయి ప్రియులారా. ఏవండి, జకరియా 9:9 ఏమని రాయబడి ఉంది? నీ రాజు ఎలా ప్రవేశిస్తా ఉన్నాడు? నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు ఏం చేస్తా ఉన్నాడు? వచ్చుచున్నాడు ప్రియులారా. ఎందుకని వచ్చుచున్నాడు? ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. ఏవండి, 3 మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. ఏంటో తెలుసా? ఏవండి, నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై అని రాస్తున్నా ప్రియులారా. మనం కూడా మన జీవితంలోనికి ఎలా ప్రవేశించాలి? ఈ దినమే నువ్వు ఎలా మార్చబడాలి? నీతిమంతునిగా, ఆ తర్వాత రక్షించబడిన వాడిగా, ఆ తర్వాత దీనుడిగా మార్చబడాలి ప్రియులారా. ఈ 3 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో ప్రియులారా, వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా సరే, ఏవండి, ఎందుకని ఏవండి చాలామంది హతసాక్షులుగా మార్చబడ్డారో తెలుసా? వారిలో ఈ 3 ఉన్నాయి కాబట్టే. మనుషులు ఎప్పుడైతే తగ్గించుకుంటారో, మనుషులు ఎప్పుడైతే దీనులుగా మార్చబడతారో, అప్పుడే వారి జీవితంలో ఏం చేస్తారు? జయాన్ని చూడగలుగుతారు ప్రియులారా. ఎవరికైనా సరే పరిచర్య చేసేటువంటి దీనత్వం మనలో కనబడుతుందా? క్రీస్తు ఎలా వచ్చాడు ప్రియులారా? ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు. అంతేకాదు, దీన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అని రాస్తుంది ప్రియులారా. క్రీస్తు నిమిత్తం మనం దరిద్రులుగా మారడానికి, దీనులుగా మార్చబడడానికి సిద్ధంగా ఉన్నామా? ఏవండి, క్రీస్తు విషయం తగ్గించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక మనిషిని క్షమాపణ అడగడానికి మనం మనస్సాక్షి ఒప్పుకోదే కొన్ని సందర్భాల్లో. ఏవండి, ఒక మనిషి దగ్గర తగ్గించుకోవడానికి మనకి ఏవండి హృదయం అంతా కూడా కలవరం అయిపోద్ది కొన్ని సందర్భాల్లో. ఏవండి, డిఎల్ మోడీ గారంటే ఎంత గొప్ప దేవుని సేవకుడు. ఏవండి, అంత దీనుడి కాబట్టి పరలోకంలో ఆయన కోసం అంత గొప్ప స్థానం ఉంది ప్రియులారా. నీ స్థానం ఎలాంటిది పరలోకంలో? నీ హృదయంలో క్రీస్తుకున్న స్థానం ఎంత? నీ హృదయంలో తగ్గింపుకున్న స్థానం ఎంత ప్రియులారా? నీ హృదయంలో నీతికున్నటువంటి స్థానం ఎంత? ఏవండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఆఖరి వచనంలో ఏమని రాయబడి ఉంది చూడండి. చాలా ఏవండి శ్రేష్టమైనటువంటి మాట అక్కడ రాస్తుంది. ఏంటో తెలుసా? ఏవండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎవరండి పాపముగా అయింది మన కోసం? క్రీస్తు ప్రియులారా. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. ఏవండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి ప్రియులారా, దేవుని నీతి ఎంత, మన నీతి ఎంత? బైబిల్లో ఇంకో చోట ఏమని రాయబడి ఉంది? మన నీతి దేవుని నీతితో పోలిస్తే ఎలాంటిది? మురికి గుడ్డలు లాంటిది. అందుకని ఇక్కడ చూడండి ప్రియులారా, క్రీస్తులో ఉన్నటువంటి నీతి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 9:9 జకరియా 9:9 ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై వస్తా ఉన్నాడు. ఆ నీతి, ఏ నీతితో అయితే క్రీస్తు ఊరేగించబడ్డాడో అదే నీతి, దేవుని నీతి. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా, మనమాయన యందు దేవుని నీతి అగునట్లు. దేవుడు మన వైపు చూసినప్పుడు ప్రియులారా, ఎవరైతే నీ పాపాన్ని ఎప్పుడైతే క్రీస్తు మీద వేసావో, ఏవండి, ఆయన పాపమెరుగని ఆయన మన కోసం ఏమైపోయాడు? పాపముగా ఆయను అని ఇక్కడ రాస్తుంది. పాపముగా చేశాను అని రాస్తుంది. అంటే
తండ్రి అయిన దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఏం కనబడుతుంది? క్రీస్తులో ఉన్న నీతి మనలో కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి చూసినప్పుడు ఏవండి, ఆయనలో పాపం లేకపోయినా మనలో ఉన్న పాపం ఎవరిలో కనబడుతుంది? క్రీస్తులో కనబడుతుంది. అది ప్రియులారా దాని యొక్క భావం. అందుకే ఆయన నీతి పరుడుగా రావాల్సి వచ్చింది. అందుకే ఆయన నీతిమంతుడిగా ఊరేగించబడ్డాడు. అందుకే ఆయన మనలో నీతిని నింపడానికి, నీ పాపాన్ని మోయడానికి ఆయన ఏమండి గాడిద మీద ఊరేగించబడాల్సి వచ్చింది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తుని నింపుకున్నావా? ఎప్పుడైతే క్రీస్తుని నింపుకున్నావో క్రీస్తులో ఉన్న నీతి అంతా కూడా ఎవరిలో ఉంటుంది? నీలో ఉంది సహోదరుడా. క్రీస్తులో ఉన్న నీతి అంతా కూడా నీలో నింపబడింది. ఏ నీతి పరుడైతే ఆ దినాన్న గాడిద మీద ఎక్కి, గాడిద పిల్ల మీద ఎక్కి హోసన్నా జయమని ఊరేగింపబడ్డాడు, ఏవండి ఎలా పొగడబడ్డాడు, అదే నీతి పరుడు ఏవండి నీ హృదయంలోనికి వచ్చినప్పుడు దేవుని నీతి నీలో కనబడినట్లుగా అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. ఏవండి మనలో కనబడుతుందా దేవుని నీతి? ఏవండి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాస్తున్న ప్రియులారా. నీలో కోపం ఉన్నప్పుడు దేవుని నీతి నీలో ఏమవదు? నెరవేర్చబడదు. నీలో ప్రేమ ఉన్నప్పుడే, నీలో తగ్గింపు ఉన్నప్పుడే, నువ్వు దీనురాలుగా మార్చబడినప్పుడే ఆయన యొక్క నీతి నీలో ఏమవుతుంది? కనిపిస్తుంది. ఆయన నీతి నీలో నెరవేర్చబడుతుంది ప్రియులారా. 2 కొరింథీ 8:9 కూడా ఏమని రాయబడి ఉంది? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యములన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడయ్యను అని రాస్తున్నాం ప్రియులారా. ఏవండి ఆయన ధనవంతుడై ఉండి ఏవండి మీ నిమిత్తము మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏం చేశాడు? మీ నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడయ్యను. ఏవండి లోకంలో ఉన్న రాజులందరూ కూడా, అధికారులందరూ కూడా ఏమవుతారు? ధనవంతులు అవుతారు, అవునా కదా? కానీ ఈ రాజు ఏం చేశాడు? ఏవండి మనం ధనవంతులుగా మారడానికి మన నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడిగా అయిపోయాడు అయ్యా రాజు. దీనుడిగా మార్చబడ్డాడే ఈ రాజు. ఏవండి లోకంలో రాజులందరూ కూడా అంతా కూడా సంపాదించేద్దాం, రాజ్యాలన్నింటినీ కూడా జయించేద్దాం అనుకుని బయలుదేరిన వారు ఏవండి నెపోలియన్ లాంటి వారు ఉన్నారు, అలెగ్జాండర్ లాంటి వారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఏవండి హిట్లర్ లాంటి వారు ఉన్నారు. కానీ వారందరూ కూడా ఒక దినాన్ని ఏమైపోయారు? ఏవండి మరణించారు ప్రియులారా. తమను తామే కాల్చుకొని మరణించిన వారు రాజులు ఉన్నారు. కానీ ప్రియులారా ఈ రాజు అయితే మన నిమిత్తం, నీ నిమిత్తం ఏమైపోయాడు? నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఏమైపోయాడు? మన నిమిత్తం దరిద్రుడయ్యనే అని రాస్తున్నా ప్రియులారా. ఏమండి అందుకే ఇందాక కీర్తనలో 118:25 కూడా ఏమని చదువుకున్నాం మనం? ఏవండి యెహోవా మాకు రక్షణ దయచేయము, యెహోవా మాకు అభివృద్ధి దయచేయము. క్రీస్తు దగ్గర నువ్వు రక్షణ సంపాదించుకోగలిగితే అదే క్రీస్తు దగ్గర నుంచి నువ్వేం సంపాదించుకుంటావు? అభివృద్ధిని సంపాదించుకుంటావు ప్రియులారా. కాబట్టి నీ రాజు ఏవండి పరలోకమందున్నటువంటి యువరాజు ఈ లోకానికి దీనుడిగా దిగి వచ్చి ఏవండి నీతిపరుడుగానో రక్షణ కలిగిన వాడుగాను దీనుడినై ఏవండి ఆయన గాడిద పిల్ల ఎక్కి యెరూషలేము వీధుల్లోనికి వచ్చాడు. ఆఖరిగా ఒక సందర్భం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఏవండి స్టాన్లీ ట్యామ్ అనేటువంటి ఒక అతను అమెరికాలో 1912లో ఏవండి జన్మించాడంట. స్టాన్లీ చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చాడు. స్టాన్లీ పేద కుటుంబంలో నుంచి వస్తే ఏవండి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా, కష్టపడి బ్రతకాల్సి, కష్టపడి డబ్బులు సంపాదించాల్సి వచ్చింది. అయితే స్టాన్లీ 12 సంవత్సరాల వయసులోనే పనిచేయడం ప్రారంభిస్తే నిదానంగా ఒక ఏవండి అలా పర్లేదు, ఇబ్బంది లేదు, మనం తినడానికి ఉండడానికి అనేటువంటి ఆ స్థాయి వరకు స్టాన్లీ ఎదిగాడు ప్రియులారా. ఎదిగిన తర్వాత ఒక రోజున ఆయన చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడంట. మన దగ్గర కూడా అప్పుడప్పుడు డోర్ టు డోర్ తిరిగి బిజినెస్ చేసేవారు ఉంటారు, అవునా కదా? ఏం చేస్తారు? కూరగాయలు అమ్మేవాళ్ళు ఏం చేస్తారు? రోడ్లన్నీ తిరుగుతారు, అవునా? ఎప్పుడన్నా మీరు కూరగాయలు ఒక సందులోకి వెళ్ళి రెండో సందులోకి వెళ్ళి కొనలేదనుకోండి, దాన్ని ఎత్తి కింద పడేస్తాడా? ఎవరు కొనలేదని ఏం చేస్తాడు? ఓర్పుతో ఏం చేస్తాడు? బందరంతా తిరుగుతాడు, అవునా కదా? ఉల్లిపాయల బండి వాళ్ళు ఏం చేస్తారు? బందరంతా తిరుగుతారు, అవునా? అలాగే ప్రియులారా స్టాన్లీ కూడా డోర్ టు డోర్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. డోర్ టు డోర్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక రోజున ఒక తల్లి స్టాన్లీని పిలిచి లోపల కూర్చోబెట్టి ఏవండి ఆయనకి చక్కగా కొన్ని వస్తువులు కొనుక్కొని ఏవండి ఎవరన్నా మాట అనాలనుకోండి ఏం చేయాలి?
ఫస్ట్ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి కొనాలి. మనం ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఏదన్నా ఇచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, సువార్త చెప్తాం. కాబట్టి స్టాన్లీ కూడా ఆయన దగ్గర కొన్ని వస్తువులు కొని ఆ రోజున స్త్రీ ఏం చేసిందంటే చిన్న యవనస్తుడిని కూర్చోబెట్టి అక్కడ కొన్ని విషయాలు చెప్పిందంట. బైబిల్ తెరిచి, అయ్యా నీకు తెలుసా ఒక రాజు వచ్చాడు మన కోసం, నీకు తెలుసా? లేదు. ఏవండి ఇందాక మనం చదువుకున్న 2 కొరింథీ 8:9 ఏమని రాయబడి ఉంది? నీ నిమిత్తం ఒక ధనవంతుడు వచ్చాడయ్యా. ఆ ధనవంతుడు వచ్చి దరిద్రుడిగా మారాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ధనాన్నంతటినీ కూడా, ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దీవెనంతటినీ కూడా నీలో నింపడానికి అని పలిగితే ఆ రోజున ఏవండి ఆ మాటలో ఆయన చేసే చిన్న చిన్న వ్యాపారం లేదు, కానీ ఆ రోజున ఇంట్లోనికి వెళ్ళిపోయే 6 నెలల పాటు ప్రార్థన చేసుకుని 6 నెలల పాటు వాక్యాన్ని ధ్యానించాడంటండి. ఎన్ని నెలలు? మనం 3 రోజులు మారు మనసులో కూర్చోమంటే అసలు మనకి ఏమండి శరీరం ఎలా అయిపోద్దంటే మనకి ఉబ్బిబ్బలాడిపోతూ ఉంటుంది, అవునా కదా? 6 నెలల పాటు ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేస్తా 6 నెలల పాటు వాక్యాన్ని ధ్యానించాడంటండి లోతుగా. ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలుసుకోవాలి. ఏవండి ఎవరన్నా మీరు ఎవరన్నా చెప్తా ఉన్నారా? సువార్త చెప్తా ఉన్నారా? ఏవండి ఎవరన్నా బై మిస్టేక్గా కాల్ వస్తే ఏవండి మా డాడీ సువార్త చెప్తారు. ఏమన్నా ఒకవేళ నాకు వస్తే ఏమన్నా ఏం చెప్తారు? చెప్పు సువార్త చెప్పు, సువార్త చెప్పు, పదే చెప్తూ ఉంటారు. మీరు చెప్తా ఉన్నారా అలా? ఏవండి మనం కూడా ఏం చేయాలి? సువార్త చెప్పాలి ప్రియులారా. ఆ రోజున స్టాన్లీకి ఆ ఆంటీ గారు సువార్త చెప్పిందంట. క్రీస్తుని అంగీకరించాడు. 6 నెలల పాటు ఏవండి ప్రార్థనలో ఉన్నాడు. 6 నెలల పాటు వాక్యాన్ని ధ్యానించాడు. బహు లోతుగా అనేక విషయాలు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి తన హృదయం అంతా కూడా ఏవండి సియోను నివాసులారా ఏం చేయండి? సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఏం చేయండి? ఉల్లాసించండి. ఆ సంతోషం, ఆ ఉల్లాసం అంతా ఎవరిలోకి వచ్చింది? ఆయనలోనికి వచ్చింది. ఆ రోజు నుంచి ప్రియులారా ఆయన దేవుడు కలిసి ప్రయాణం చేయడం ప్రారంభించారండి. ఏ ప్రయాణం? జీవిత ప్రయాణం ప్రియులారా. ప్రతిదీ కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఏవండి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు అడుగులు వేస్తా వెళ్తా ఉన్నాడు స్టాన్లీ. అయితే ఒక రోజున ఏవండి వారి ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత 21 సంవత్సరం వయసు వచ్చిన తర్వాత స్టాన్లీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడంటే ఏంటో తెలుసా? సిటీలో దొరికేటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా పోగు చేసి వాటిని రిఫైన్ చేసి కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. ప్లాస్టిక్ అంతటినీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? రిఫైన్ చేసి కొత్త ప్రొడక్ట్స్ ఏం చేస్తారు. ఐరన్ అంతటినీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? కొత్త ఐరన్ని తయారు చేస్తారు. అలాగే ఏవండి స్టాన్లీ కూడా అలాంటి బిజినెస్ని స్టార్ట్ చేశాడు. అప్పుడు ఇలా బిజినెస్ని స్టార్ట్ చేస్తే నష్టంలోకి వెళ్ళిపోయిందంట ఆ బిజినెస్. అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఈ వ్యాపారాన్ని నేను ఆపేయాలనుకుంటున్నానని చెప్పేసి ఏమన్నా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నో స్టాన్లీ యూ జస్ట్ కంటిన్యూ అని పలికాడంట. అయితే ప్రార్థన చేసి ఇది నా వల్ల కాదు ప్రభువా అని పలికితే అప్పుడు దేవుడు అన్నాడంట, ఏవండి ఆ బిజినెస్ని నాకు ఇచ్చి నన్ను నువ్వు తీసుకోవయ్యా అని పలికాడంట దేవుడు. ఏమని పలికాడండి దేవుడు? నువ్వు ఏ బిజినెస్ అయితే చేస్తున్నావో ఆ ఆలోచనలు కానీ ఆ నడిపించే విధానం కానీ అంత ఎవరికి ఇచ్చేయి? అంత నాకు ఇచ్చేయి. నీలో ఏమి నింపుకో? నన్ను నింపుకో, క్రీస్తుని నింపుకో, దేవుని మాటలను నింపుకో, దేవుని వాక్యాన్ని నింపుకో, పరిశుద్ధాత్మ దేవుడిని నింపుకో అని పలకగానే ఓకే డీల్ డన్. అయితే వెళ్ళి వెంటనే మరలా ప్రార్థన చేయడం ప్రారంభించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి $12 తీసుకున్నానంటండి. $12 ఈ రోజున క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? $1.83. ఒక $1000 వేసుకోండి. ఏవండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి $1000 తీసుకుని ఆయన దగ్గర ఇంకా కొంత డబ్బు ఉంటే ఒక $32 ఎంతో ఏవండి మొత్తం అంతా కూడా కలిపి దాంతో ఏవండి ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడం స్టార్ట్ చేశాను. సేల్ చేయడం స్టార్ట్ చేస్తే అలా అలా చిన్నగా ఇప్పుడు వ్యాపారం అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఏవండి ఈయన చేతిలో ఏముంది? క్రీస్తు ఉన్నాడు. ఈయన చేతిలో ఏముంది? క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుని కలిగి ఉన్నాడు అంతే. క్రీస్తు ఆయన కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు అంట స్టాన్లీ. నిదానంగా ఆయనకున్న వ్యాపారం చిన్నగా ఒక $1000 ప్రారంభించినటువంటి వ్యాపారం ప్రియులారా 30 రాష్ట్రాల్లోనికి వెళ్ళిపోయిందంట అతి వేగంగా. ఏవండి 30 రాష్ట్రాల్లోనికి వెళ్తే ఏవండి హీ బికమ్ ఏ మిలియనేర్. కొన్ని $100 కోట్ల ఆస్తిని సంపాదించేశాడు ప్రియులారా. దేవుని యొక్క ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి దేవునికి ఇవ్వాల్సిన విలువనిచ్చి దేవుని మాటకి లోబడతా వెళ్తా ఉన్నాడు. మొదట నష్టంలోనికి వెళ్ళాడు, కానీ దేవునికి అప్పగించిన తర్వాత దేవుడు దాన్ని ఎంతో అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాడు. యెహోవా మాకు అభివృద్ధిని కలగజేయము వాక్యం రాయబడి ఉంది ప్రియులారా.
అయితే తర్వాత ఏవండి, అయ్యో ఈ లాభం అంతా నేను ఎక్కువ తీసుకుంటున్నాను, ఈ డబ్బు అంతా నేనే తీసుకుంటున్నాను, దేవునికి 10% వేస్తున్నాను, అది చాలా తప్పు అని చెప్పి 1940లో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఏంటో తెలుసా? దేవునికే పై చేయి ఉండాలి, నాది ఎలా ఉండాలి, కింద చేయి ఉండాలి అని చెప్పి 51% ఏవండి స్టినే అనే ఫౌండేషన్కి రాసి ఇచ్చేసాడంట ప్రియులారా. ఏవండి స్టానిటా ఫౌండేషన్స్ అని కొడితే గూగుల్లో వస్తుంది మీకు. అమెరికాలో ఉంది. స్టానిటా ఫౌండేషన్స్ ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? కొంతమంది మిషనరీస్ని, యవనస్తుల్ని తయారు చేసి మిషనరీలుగా పంపిస్తుంది ప్రియులారా. ఏమండి ఎందుకని 51% ఇచ్చాడు? 50-50 ఇవ్వాల, 1% ఎక్కువ ఇచ్చాడు. ఎందుకని? దేవుని చేయి పైన ఉండాలి, నా చేయి ఎక్కడ ఉండాలి, కింద ఉండాలి. దేవునికి ఎక్కువ వాటా వెళ్ళాలి. ఏవండి ఆ తర్వాత అట్లా 1955కి వచ్చేసరికి ఏవండి ఇంకో కొత్త కంపెనీ, 4 అంతలుగా పెద్ద కంపెనీని, ప్లాస్టిక్ కంపెనీని స్టార్ట్ చేశాడు ప్రియులారా. స్టార్ట్ చేస్తే దాన్ని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తామంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట. స్టాన్లీ, ఐ నీడ్ 100% అని మాట్లాడుతున్నాడు దేవుడు. స్టాన్లీ అన్నాడంట, మరీ అంత స్వార్థం ఉండకూడదు. ఏవండి నీకు ఎంత ఇస్తున్నాను, దేవుడికి ఎంత ఇస్తున్నాడండి, నేను ఎంత తీసుకుంటున్నా, ఇప్పుడు దేవుడు ఎంత అడుగుతున్నాడు, మరీ అంత ఉండకూడదు అని అనుకున్నాడంట మనసులో. అనుకుంటే అప్పుడు దేవుడు అన్నాడంట, ఏమయ్యా లుక్ ఎట్ ద క్రాస్ అని పలికాడంట దేవుడు. దేని వైపు? సిలువ వైపు చూడు. నేను నీ కోసం 50%, 30%, 60% చేయలేదయ్యా. అక్కడ నీ కోసం ఎంత చేశాను? ఐ హావ్ డన్ 100% అని పలికితే ఏమండి స్టాన్లీ ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, సిలువలో నా కోసం నువ్వు 100% చేసావు కదా. ఏవండి సిలువలో నా కోసం సంపూర్ణంగా నువ్వు చేసావు కదా, నేను నీ కోసం వెనకడిగేస్తున్నానా అని చెప్పి ఆ రోజు తన మనస్సాక్షిని తానే ఏవండి సరి చేసుకుని ప్రియులారా 100% టుది ఏవండి స్టానిటా ఫౌండేషన్స్కి తను ఎంత సంపాదించాడో అంతా కూడా ఏం చేశాడు, రాసేసాడు ప్రియులారా. ఏవండి ఆ స్టానిటా ఫౌండేషన్స్కి స్టార్టింగ్లో ఒక మాట రాశాడు, ఏంటో తెలుసా? ఎవ్రీథింగ్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్ అని రాశాడు ప్రియులారా. ఆయనకున్నటువంటి కంపెనీకి స్టార్టింగ్లో ఎవ్రీథింగ్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్. ఈ స్టాన్లీ యునైటెడ్ స్టేట్స్ ప్లాస్టిక్ కార్పొరేషన్ అనేటువంటి కంపెనీని స్టార్ట్ చేసి 100% టు ద స్టానిటా ఫౌండేషన్స్ అని రాశాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? 77 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏవండి ఒక చిన్న వుడెన్ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించి ఏవండి అందులో బయట ఒక మాట రాశాడేంటో తెలుసా? ఇఫ్ యు వాంట్ పీస్ రీడ్ ద బైబిల్ అని పలికాడంట. ఇఫ్ యూ వాంట్ ద బైబిల్ ప్లీజ్ గెట్ ఇన్, ఇఫ్ యూ వాంట్ ఏ ఫ్రీ బైబిల్ గెట్ ఇన్ అని రాశాడు ప్రియులారా. స్టాన్లీ తనకున్న కంపెనీని అంతటినీ కూడా దేవునికి అప్పగించేసి ఈ బికమ్ ఏవండి కొన్ని వేల కోట్లు సంపాదించేశాడు దేవుని యొక్క ఆలోచనతో. ఏవండి దేవుని యొక్క అభివృద్ధి, ఆయనకు అభివృద్ధి ఎంతో తీసుకెళ్ళిపోయాడు ప్రియులారా. ఏవండి దాదాపుగా ఈ రోజుకి కూడా స్టానిటా ఫౌండేషన్స్ అది కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది. ఆ ఫౌండేషన్స్ ఏవండి యునైటెడ్ స్టేట్స్ ప్లాస్టిక్ కార్పొరేషన్ కంపెనీ ఈ రోజుకి రన్ అవుతూనే ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టి చూడండి. దాదాపుగా 30,000 ప్రోడక్ట్స్ తయారు చేస్తారని పిల్లలు ఆ ఒక కంపెనీలో. ఒక 1,000 రూపాయలతో ప్రారంభించినటువంటి ఆ స్టాన్లీ, దేవుని క్రీస్తుని హృదయంలో నింపుకొని ప్రారంభించినటువంటి స్టాన్లీ ఒక దినం వచ్చిన తర్వాత సిలువలో నీ కోసం 100% చేశానయ్యా, నా కోసం 100% ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేసినటువంటి స్టాన్లీ ఏవండి దాదాపుగా 107 సంవత్సరాలు బ్రతికి తన స్నేహితులు అన్నారంట, కుటుంబ స్నేహితులు అన్నారంట, నువ్వు మొత్తం క్రీస్తుకి ఇచ్చేస్తున్నావు, నువ్వు మొత్తం దేవునికి ఇచ్చేస్తున్నావు, నీకంటూ ఏం ఉంచుకోవని పలికితే అప్పుడు స్టాన్లీ అన్నాడంట తన వాక్యాన్ని చూపించి, ఏవండి ఇక్కడ మీరు ఆస్తిని సంపాదించుకోవద్దు, ఎక్కడ సంపాదించుకోండి, పరలోకంలో మీకోసం ఆస్తిని సంపాదించుకోండి అన్నటువంటి వాక్యాన్ని చూపించి, ఇదిగోనయ్యా నేను ఇది సంపాదించుకుంటున్నాను, నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా అని పలికాడు ప్రియులారా. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పగలుగుతావు ఎవరికైనా సరే. దేవుడు క్రీస్తుని కనుక నువ్వు ధరించుకుని వెళ్తే నువ్వు చేసే పని ఏదైనా సరే అవ్వచ్చు. నీ దగ్గర 1 రూపాయే ఉండొచ్చు ప్రియులారా, కానీ క్రీస్తుని నీ హృదయంలో నింపుకుంటే స్టాన్లీని దేవుడు ఎంత దీవించాడో, స్టాన్లీని దీవించిన ప్రకారం దేవునికి ఎంత ఇచ్చేశాడో ప్రియులారా, పరలోకంలో ఈ భూలోకంలో కూడా ఇహమందున పరమందున 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నీ రాజు నీతిపరుడుగాను రక్షణ కలిగిన వాడుగాను దీనుడనై వచ్చాడు. డిఎల్ మోడీ గారు ఎంత దీనుడిగా ఉన్నాడో ప్రియులరా, ఆయన స్థానం ఎంత పైకి ఎదిగిందో. స్టాన్లీ ఎంత దీనుడిగా మారి తనకున్న సమస్తాన్ని కూడా ఎలా క్రీస్తుగా అప్పగించాడో. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకుని
దీనుడిగా దీనురాలుగా ఏవండి దేవుని నీతి నీలో వచ్చినట్లుగా నీ పాపాన్ని క్రీస్తు మీద వేయి, నీ పాపాన్ని క్రీస్తుకి ఇచ్చేయి. అప్పుడు దేవుని నీతి నీలోనికి వస్తుంది. ఆయన ధనవంతుడై ఉండి మనం ధనవంతులు అవ్వడానికి మన దరిద్రతని ఎవరు మోసారు? సిలువని మోసాడు. కాబట్టి నీ దరిద్రతని, నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ శాపాన్ని సిలువలోనికి ఇస్తావా? మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.